తుది వరకు కృపలో ముగించెదా. చతుర్పతి అందరము ప్రభువాని వలన పొందిన ఈ పరిచయనంతయు తుది వరకు కృపలో ముగించెదా. పరిచయనంతయు ఆఖరి వరకు కృపలో ముగించెదా. స్తుతికి పాత్రుడా స్తోత్రాలుడా శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా. జయ గీతమే పాడేదా. పరిశుద్ధమైన తండ్రి, నీ వలన పొందిన ఈ పరిచర్య తుది వరకు కృపలో ముగించుటకు నీ సహాయం చేయుదువు గాక. ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగించుకున్నాం. ఈ వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడండి. ఈ దాసుడు వాక్శక్తిని దయచేయండి, బలంతో నింపండి. నీ వాక్యమే మా మధ్యలో పని చేయును గాక. వ్యర్థమైన మాటలేని నా నోటికి రాకుండా కేవలం నీ మాటే మా జీవితాలలో ప్రయాణం చేయును గాక. వాక్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి వ్యక్తిగత ఆత్మలను యేసు నామములో బంధిస్తున్నాం. ఈ చేతికి మమ్మల్ని అంతా అప్పగించుకుంటూ యేసు నామములో ఈ వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులపైకి తీసుకొని చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. యేసయ్య మంచి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య గురించి మాట్లాడే ప్రతిసారి ఆయన మన ప్రక్కనే ఆయన నిలబడతాడు. హల్లెలూయా. మన ప్రక్కనే ఆయన మనతో నిలబడతాడు. ఆయన గురించి పాడినా, ఆయన గురించి మాట్లాడినా, ఆయన గురించి పలికినా ఆయన సంచరిస్తాడు. హల్లెలూయా. మరి గత కొన్ని వారముల నుండి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద మానవుడిగా శరీరధారిగా ఆయన జీవించిన దినములలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడని, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడని యోహాను అంటాడు, ఆయన చేసిన కార్యాలు రాయడానికి ఒక పుస్తకము చెప్పాలి, ఒక పుస్తకము సరిపోదు. అన్ని కార్యాలు ఆయన చేసినట్లుగా మనం వాక్యములు మనం చూస్తున్నాం. గత 2 వారముల నుండి ఈ సిరీస్ నేను ప్రారంభించాను. జీసస్ మిరకల్స్, యేసు ప్రభు చేసిన అద్భుతాలు. మొదటి వారం ఓట చేయగలిగిన వారి స్వస్థత గురించి మీతో మాట్లాడి ఉన్నాను. పోయిన వారం కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు స్వస్థత గురించి మాట్లాడి ఉన్నాను. ఈరోజు ఇంకొక అద్భుతాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒక్కొక్క అద్భుతం ద్వారా కొన్ని ప్రత్యక్షతలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 నుండి
17 వరకు ఉన్న మాటలు మనం చదువుకుందాం. The book of Matthew chapter 8 verse 14 to 18, 14 to 17. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు. Can you read please someone? ఎవరైనా చదువుతారా? తరువాత యేసు పేతురునిలో ప్రవేశించి గర్భంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా గర్భమును విడిచెను. అంతటా ఆమె లేచి ఆయన ఉపచారం చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన పరిస్థితులలో రక్షించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. Praise God. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, యేసు ప్రభు అద్భుతాలు చేసే దేవుడైన ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన ఈ భూమి మీద ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన కార్యాలు కూడా ఆశ్చర్యం. డాక్టర్లు దీన్ని భ్రాంతిపరిచే కార్యాలను ప్రభు చేశాడు. శాస్త్రజ్ఞులను ఆశ్చర్యపరిచే కార్యాలు ప్రభు చేశాడు. ఆయన ఆనాడు మాత్రమే కాదు అద్భుతాలు చేసింది, ఈనాడు కూడా అద్భుతాలు చేస్తూ ఉన్న దేవుడు ఆయన. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక ఆరాధనలో మనం పాడుకున్నాం, నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని, పొందుకుంటావు అద్భుతాలు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆనాడే కాదు అద్భుతాలు చేసింది, ఈనాడు కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద శరీరధారిగా జీవించిన ఆ దినములలో తన పరిచర్య నిమిత్తమై 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిలో ఒక శిష్యుడి పేరు పేతురు. ఏం పేరు? పేతురు అని. పేతురు. ఈ పేతురుకి ఒక కుటుంబం కూడా ఉంది. 12 మంది శిష్యుల్లో పేతురు అనే ఒక శిష్యుడు ఒకడు. ఆయన అత్తగారు వాళ్ళ కుటుంబంలోనే ఉండేవాడంట. ఒక మాట చెప్పాలంటే పేతురు మంచి స్వభావం కలిగిన వాడు. ఎందుకంటే భార్యతో పాటు అత్తను కూడా ఎంతగానో ప్రేమగా చూసుకునేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 గమనించండి, అలాంటి టైంలో ఏం జరిగిందంటే ఒక రోజు యేసు ప్రభువు చెప్పాడు, యేసయ్యా, నా భార్య యొక్క తల్లిగారు అనగా మా అత్తగారు మా దగ్గరే ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు చెప్పాలి? మా దగ్గరే ఉంటున్నారు. ఆమె మంచంలో పడింది. దేని వల్ల మంచంలో పడింది అంటే జ్వరము వలన ఆమె మంచంలో పడింది. ఎన్నో మందులు వాడాము, ఎంతో మంది డాక్టర్ తీసుకెళ్ళాము, ఏ డాక్టర్ ఆమెను బాగు చేయలేదు, ఏ ముందు ఆమెకి పని చేయలేదు. కాబట్టి మా ఇంటికి నువ్వు ఒకసారి వస్తే జ్వరముతో పడి ఉన్నటువంటి మా అత్తను నువ్వు బాగు చేద్దుగానయ్యా అని పేతురు ఏం చేశాడంటే, శిష్యుడు కదా, యేసు ప్రభుకి చెప్పాడు. వెంటనే యేసు ప్రభు ఏం చేశాడంటే పేతురుతో పాటు పేతురు ఇంటిలోనికి వచ్చాడు. నా పేతురు, మీ అత్తకు బాగాలేదని చెప్పావు, మీ అత్త గత కొన్ని రోజుల నుండి జ్వరంతో పడిందని చెప్పావు, రా నేను వచ్చి మీ అత్తను బాగు చేస్తానని పిల్లల పేతురుతో పాటు తన ఇంటిలోనికి పేతురు ఇంటిలోనికి ప్రభు వచ్చినట్లుగా ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 నుండి 17 వచనాల వరకు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు, జాగ్రత్త చూడండి, పేతురు ఇంట్లోకి వెళ్ళాడో ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడాల. ఆయన దృష్టి పేతురు అత్త ఎక్కడుంది, పేతురు ఎక్కడుంది, పేతురు యొక్క మదవిన ఎక్కడుందని ఆ ఇంట్లో చూస్తా ఉన్నాడు. ఆ మూలన ఒక మంచం మీద మూలుగుతూ పడి ఉంది.
జ్వరం వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఖచ్చితంగా మూలుగుతారు. జ్వరం ఎక్కువయ్యే కొద్దీ మనిషి మూలుగుతూ ఉంటాడు. బలహీనత ఎక్కువయ్యే కొద్దీ మనిషికి ఏమొచ్చిందండి? మూలుగు వచ్చేసింది. మూలుగుతూ ఉంటా మూలన వెంటనే యేసు ప్రభు మాలు మాట్లాడకుండా ఆ ఇంట్లోకి వచ్చేసాడు. ఆ మూలుగుతో పడి ఉన్నటువంటి జ్వరంతో బాధపడుతున్న పేతురు యొక్క అత్త, ఎవరత్త చెప్పాలి? పేతురు అత్త. పేతురు అత్త దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టగానే ఆమె హల్లెలూయా, ఏమా ఏ సమస్య అని అడగలేదు. ఏమా ఎందుకు పడున్నావని అడగలేదు. ఏమా నీ బాధ ఏందని అడగలేదు. ఏమా జ్వరం ఎప్పటి నుంచి ఉందని అడగలేదు. ఎందుకు ఈ బలహీనత వచ్చిందని అడగలేదు. యేసయ్యకి ఇవేమీ అవసరం లేదు. ఆయనకి అవసరం ఏంటో తెలుసా? నిన్ను బాగు చేయటమే. మనం చెప్పకపోయిన ప్రేమ పరిస్థితి ఏంటో ఆయనకి బాగా తెలుసు. అందుకే 139 కీర్తనలో దావీదు అంటాడు, దేవా నేను కూర్చుండటం నీకు తెలియను, నేను నిలబడటం నీకు తెలియను, నేను నడుచుటం నీకు తెలియను, నేను పండుకొనటం నీకు తెలియను. మాట నా నాలుకకు రాకముందే దానిని నువ్వు ఎరిగి ఉన్నావు అంటాడు. పేతురు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడా? మూలుగుతా ఉంది పేతురు. వెంటనే ప్రభు నా వైపు చూడండి, వెంటనే వెళ్ళాడు. ఆ మూలుగుతలోని ఆమెను ఇలా పట్టుకున్నాడు, ఇలా చెయ్యి పట్టుకున్నాడు. బయలు చెబుతుంది, ఎప్పుడైతే ప్రభు పేతురు అంతను చెయ్యి పట్టుకున్నాడో బయలు చెప్తుంది, జ్వరము ఆమెను విడిచిపోయింది. ఆ మాట చెప్పండి, జ్వరము. నాకు మాట చెప్పండి, జ్వరము. కొంచెం గట్టిగా చెప్పాలి, జ్వరము ఆమెను విడిచిపోయింది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏం విడిచిపోయిందంట? దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ రోజు మీకు ఏమేమి పట్టినయో అంటే ఎలాంటి బలహీనతల చేత మీరు ఆవరించబడ్డారో అవన్నీ విడిచిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె ఏం చేసిందంటే లేచిందంట, ఆయనకు ఉపచారము చేసిందంట. ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన. కొన్ని రోజుల నుండి జ్వరంతో బాధపడ్డ ఆమెను ప్రభు వచ్చి అలా ముట్టగానే జ్వరం ఆమెను విడిచిందంట. ఆమె లేచిందంట, ఆయనకు ఉపచారం చేసిందంట. ఏం చేసింది? ఉపచారం అంటే ఏంటి చెప్పాలి? ఉపచారం అంటే ఏంటి? ఉపచారం అంటే ఏంటి? పరిచర్య. నేను అనుకుంటాను యేసు ప్రభుకి ఒక కోడి కోసి పెట్టింది అనుకుంటా. ఆమె చెప్పండి. ఎందుకంటే కొన్ని రోజుల నుండి బలహీనత పడింది. వెంటనే ప్రభు వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఏ పట్టుకున్నాడు? చెయ్యి పట్టుకోగానే జ్వరం ఆమె విడిచిపోయింది. బయట చెప్తుంది, వెంటనే ఆమె లేచిందంట. ప్రభుకి తనతో ఉన్న 12 మంది శిష్యులకి, ఇంక్లూడింగ్ పేతురుతో కలిపి, అల్లుడని కాదు, ఇంక్లూడింగ్ పేతురుతో కలిపి 12 మంది, యేసు ప్రభు కూడా 13కి చక్కగా వంట చేసి పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అక్కడ జరిగినటువంటి సంఘటన ఈ యొక్క అద్భుతం ద్వారా, ఏం ద్వారా? అద్భుతం ద్వారా మనకి నేర్పుతున్నటువంటి ఒక 4 పాఠాలు, లేక పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నంలో మనకి నేర్పిస్తున్నటువంటి 4 అద్భుతమైన పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం ఏంటంటే, బైబిల్ చెప్తుంది ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో, తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, ఎవరింట్లో ప్రవేశించాడు? నా వైపు చూడాలి. ఎవరింట్లో ప్రవేశించాడు? 4 ప్రాముఖ్యమైన ప్రత్యక్షతలు మీ ముందు ఉంచుతున్నాను. ఒక్కొక్క ప్రత్యక్షత మీ జీవితాన్ని కట్టునుగాక, మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు దర్శించునుగాక. ఇక్కడ మొదటి మాట ఏంటి అంటే, యేసు ప్రభువట పేతురు ఇంటిలో ప్రవేశించాడనే మాట కనబడుతుంది. ఏం చేశాడంట? ఎవరింట్లో చెప్పాలి? నేను అడిగిందని చెప్పాలి. ఎవరింట్లో ప్రవేశించాడు? ఎవరు ప్రవేశించారు? యేసయ్య పేతురు ఇంటిలో ప్రవేశించాడు. ఇది మొదటి మాట.
ఆనాడు పేదరి ఇంటిలోకి ప్రవేశించిన యేసయ్య ఈనాడు కూడా, ఈ రోజు కూడా, ఈ సమయంలో కూడా, ఈ క్షణంలో కూడా నీ ఇంటిలోనికి రాగలిగినటువంటి దేవుడు ఆయన. చప్పటి కొట్టి దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు పేదరింటిలోకి ప్రవేశించిన దేవుడు ఈనాడు కూడా మన ఇంటిలోనికి ఆయన ప్రవేశిస్తారన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. మన ఇంటిలో ఆయన నివసించే దేవుడు ఆయన. అని చెప్పండి. హల్లెలూయా. మన ఇంటిలో ఆయన నివసించే దేవుడు. మన ఇంటిలో ప్రతి గదిలో, ప్రతి మూలన ఆయన ప్రవేశము ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంటిలో యేసయ్య ప్రవేశించగలుగుతున్నాడా? యేసయ్య ప్రవేశించడానికి మీ ఇల్లు అనుకూలంగా ఉందా? యేసయ్య ప్రవేశించడానికి పేతురు ఇల్లు అనుకూలంగా ఉంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను దేవుని సేవకులు, కానీ ఇంట్లో యేసయ్య ప్రవేశించడానికి ఆయన ఇష్టపడుతున్నాడా? మన గృహాలు ఆయన ప్రవేశించడానికి అనుకూలంగా ఉండాలి. మన కుటుంబాలు ఆయన తిరగడానికి అనుకూలంగా ఉండాలి. మన కుటుంబాలు ఆయన సన్నిధితో ఆవరించబడే గృహాలుగా ఉండాలి. కొన్ని కుటుంబాల్లో యేసయ్య ప్రవేశించట్లేదు. ఎందుకు కొన్ని కుటుంబాల్లో యేసయ్య ప్రవేశించట్లేదు తెలుసా? కుటుంబాలలో ఉండకూడదు ఉంటున్నాయి. జాగ్రత్తగా వినాలి. ఎందుకు యేసయ్య కొన్ని కుటుంబాల్లో ప్రవేశించట్లేదు? కొన్ని కుటుంబాల్లో యేసయ్య ప్రవేశిస్తున్నాడు, మరి కొన్ని కుటుంబాల్లోనికి ఆయన ప్రవేశించట్లేదు. కొన్ని కుటుంబాలు యేసయ్యని రానీయకుండా అడ్డుపడుతున్నాయి. ఏమి అడ్డుపడుతుంది తెలుసా? మన కుటుంబాల్లో యేసయ్య మన కుటుంబాల్లోకి ప్రవేశించకుండా కొన్ని అడ్డుపడుతున్నాయి. ఆ అడ్డులేంటో ఈ రోజు మనం తీసేసుకుందాము కాక. యేసయ్య ప్రవేశించనీయకుండా, యేసయ్యని రానీయకుండా, యేసయ్యని రానీయకుండా కొన్ని కుటుంబాలు కొన్నిటిని అడ్డు పెడుతున్నాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే కుటుంబాల్లో భార్య భర్తల మధ్య గొడవలు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. బాప్తిసం పొందినటువంటి బిడ్డలు మీరందరూ ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను ఈ మాట. మన శరీరంలో యేసయ్య ఆయన సన్నిధి, ఆయన ఆత్మ ఎలాగో నివసిస్తున్నాడో మన ఇంట్లో కూడా ఆయన ప్రవేశం ఉండాలి. ఆయన ప్రవేశించకుండా కొన్ని అడ్డుపడుతున్నాయని చెప్తున్నాను. ఏమిటి మొదటి అడ్డంటే భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య కీసులాట్లు, భార్యాభర్తల మధ్య పోట్లాట్లు. ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంట్లో బైబిల్ ఉంది, ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటున్నా, ప్రతి ఉదయం ప్రార్థన చేసుకుంటున్నా, ప్రతి రాత్రి ప్రార్థన చేసుకుంటున్నా. తిట్టుకుంటా ఉంటే ఆ ఇంట్లో యేసయ్య ప్రవేశం ఉండిద్దా? కేకలేసుకుంటా ఉంటే ఆ ఇంట్లో యేసయ్య ప్రవేశం ఉండిద్దా? గొడవ పడతా ఉంటే ఆ ఇంట్లో యేసయ్య ప్రవేశం ఉండిద్దా? చీటికి మాటికి భార్య భర్తలు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటే ఆ ఇంట్లో యేసయ్య ప్రవేశం ఉండిద్దా? యేసయ్య ప్రవేశం ఉండదు, ఇంకొకటి ప్రవేశం ఉండిద్దా? వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. వాక్యం బాగా అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఆ ఇంట్లో యేసయ్య ప్రవేశానికి బదులు ఇంకొకటి ప్రవేశిస్తారు. ఎవడాడు? ఆ మాట చెప్పండి, ఎవడాడు? యేసయ్య ఏమో నీ ఇంటి బయట నుండి ఇట్లా బాధ పెడతా ఉంటాడు, తల కింద గడ్డ కింద చేయి పెట్టుకునేలాగా. నా బిడ్డలు బాప్తిసం పొందారు, నా బిడ్డలు రక్తంలో కడగబడ్డారు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, నా ఇంట్లో నా బిడ్డ ఇంట్లో గ్రంథం ఉంది. అరే ఏంటి గొడవలు, ఏంటి పోట్లాటలు, ఏంటి అసమాధానం, ఏంటి కేకలు అని ఆయన ఇంటి బయట ఉంటాడు. ఆయన ఇంటి బయట నుండి బాధపడతాడు, ఇంట్లో లోపల ఉంటే ఒకటి అవుతా ఉంటాడు. అర్థమవుతుందండి? ఇంటి బయట ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఇంటి లోపల ఒకడు నవ్వుతున్నాడు. ఇంటి బయట బాధపడుతున్న వ్యక్తి ఎవరైతే రక్షకుడైన యేసయ్య, ఇంటి లోపల నుండి నవ్వుతున్నవాడు ఎవడు?
నీ ఇల్లు యేసయ్య బాధపడే ఇల్లుగా ఉందా? యేసయ్య నీ ఇంటిని చూసి సంతోషించే ఇంటిగా ఉందా? సైతాను నీ ఇంటిని చూసి నవ్వుతున్న ఇల్లుగా నీ ఇల్లు ఉంటుందా? గొడవడతా ఉంటే వాడు నవ్వుతూ ఉంటాడు ఇంట్లో కూర్చొని. నువ్వు పిల్లల్ని తిడతా ఉంటే వాడు నవ్వుతూ ఉంటాడు ఇంట్లో కూర్చొని. భార్యాభర్తలు ఇద్దరు గాయపరుచుకునే మాటలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటా ఉంటే వాడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడో తెలుసా? వాడు నాట్యం ఆడుతూ ఉంటాడు. మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. యేసయ్య ప్రవేశము ఇంట్లోకి రానికుండా మీరే అడ్డుపడుతున్నారు. భర్తగా నువ్వే అడ్డుపడుతున్నావు, భార్యగా నువ్వే అడ్డుపడుతున్నావు, పిల్లలుగా మీరే అడ్డుపడుతున్నారు. బైబిల్ చెప్తుంది పేతురు ఇంటిలోనికి యేసయ్య ప్రవేశించాడు. అంటే ఆ పేతురు ఇల్లు యేసయ్య ప్రవేశించడానికి అనుకూలంగా ఉంది. ఆ ఇంట్లో గొడవలు లేవు, ఆ ఇంట్లో పోట్లాటలు లేవు, ఆ ఇంట్లో తగాదాలు లేవు, ఆ ఇంట్లో కేకలు లేవు, ఆ ఇంట్లో ప్లేట్లు బాగొట్టడాలు లేవు. యేసునే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పేతురు ఇంటిలోకి నిరభ్యంతరంగా ప్రవేశించాడు. దాని అర్థం ఏంటంటే ఆయన ఇల్లు, పేతురు ఇల్లు యేసయ్య రావడానికి అనుకూలంగా ఉంది. యేసయ్య సంచరించడానికి ఆ ఇంట్లో ఒక అంగీకారంగా ఉంది. నిరభ్యంతరంగా యేసయ్య ఆ ఇంట్లోకి వెళ్ళగలిగాడు. ఏ నిరాక్షేపణ లేకుండా ఫ్రీగా వెళ్ళాడు ఆ ఇంట్లోకి. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లోకి యేసయ్య రావాలా ఉందా? పేతురు ఇంట్లోకి ప్రవేశించిన యేసయ్య మీ ఇంట్లో కూడా ప్రవేశించాలా వద్దా? మీ ఇంట్లోకి ఆయన ప్రవేశించాలి అంటే మీ ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పండి. ఆమేన్. కొన్ని గృహాల్లోకి వెళితే ఒకలాంటి అసమాధానం వచ్చేసింది హృదయంలో. ఎందుకంటే అభిషేకించబడ్డ సేవకులుగా ఏ ఇంట్లో సమాధానం ఉండిందో, ఏ ఇంట్లో అసమాధానం ఉండిందో ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడే పరిశుద్ధాత్ముడు మాకు బయలుపరుస్తాడు. సేవకులుగా మాకు ఈ అనుభవం ఉంది. కొన్ని గృహాల్లోకి ఎంటర్ అవుతా ఉండగానే హృదయం అంతా ప్రశాంతత, నెమ్మది కలిగింది. ఆ ఇంట్లో ఏముండదు. అంటే వాడు ఐశ్వర్యవంతులే కాదు, ధనవంతులే కాదు, గొప్పవారే కాదు, కానీ ఆ ఇల్లు యేసయ్య సన్నిధితో ఆవరించబడిన ఇల్లుగా ఉంటుంది, సమాధానంతో నింపబడిన ఇల్లుగా ఉంటుంది. మరి కొంతమంది ధనవంతులు, ఐశ్వర్యవంతులు, డబ్బున్న వాడు గృహాల్లోకి వెళ్తున్నప్పుడు హృదయం నిండా అసమాధానం. అక్కడే అర్థమైంది ఈ కుటుంబంలో ఏం లేదు. చెప్పాలి, ఈ కుటుంబంలో ఏం లేదు. ఈరోజు మీకు అడుగుతున్నాను, కొన్ని కుటుంబాల్లో యేసయ్య ప్రవేశం ఉంటుంది. యేసయ్య ప్రవేశం ఉన్న కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కొన్ని కుటుంబాల్లోకి ఎందుకు ఆయన ప్రవేశించట్లేదంటే భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్, భార్యాభర్తల మధ్య అవగాహన లోపం. భార్యను భర్త అర్థం చేసుకోలేడు, భర్తను భార్య అర్థం చేసుకోలేడు. మిస్అండర్స్టాండింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మన కుటుంబాలు యేసయ్య ప్రవేశించే కుటుంబాలుగా ఉండును గాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. పేతురు ఇంట్లోకి యేసయ్య ఇంట్లోకి వెళ్ళాడా, ఇంటి బయట ఉన్నాడు యేసయ్య? చెప్పాలి కదా. ఏడున్నాడు? ఇంటి లోపల ఉన్నాడా, ఇంటి బయట ఉన్నాడా? అంటే పేతురు ఇల్లు యేసయ్య ప్రవేశించడానికి అనుకూలంగా ఉంది, యోగ్యంగా ఉంది. యేసయ్య ఆ పేతురులోకి వెళ్ళడానికి ఆ ఇల్లు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. పేతురు ఇంట్లో గొడవలు లేవు, భార్య భర్తల మధ్య కొట్లాట లేదు, నెమ్మది, సమాధానం, ప్రేమ, ఐక్యత, పచ్చడున్న సంతోషం, ఆనందం. అందుకే యేసయ్య చేసినట్టే ఆయన పేతురింటిలోకి ప్రవేశించిననే మాట కనపడుతుంది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆత్మీయ తండ్రిగా, మీ ఇంటిలో యేసయ్య ప్రవేశం జరుగుతుందా? యేసయ్య ప్రవేశించగలుగుతున్నాడా?
కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. కుటుంబం కట్టబడటానికి, కుటుంబంలో భర్త భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి, భార్య భర్తకు లోబడేదిగా ఉండాలి. ఆమేన్. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. భార్య భర్తకి ఏం చేయాలి? పలకాలి. ఏం చేయాలి? వినాలి, నేను వినాలన్నమాట. ఏం చేయాలి? లోబడాలా, తిరగబడాలా? మీ వాహనం ఎంత కనబడుతుందంటే మీరు చెప్పేది చెప్పండి మాస్టర్ గారు, మాకు ఆల్రెడీ ప్రైజ్ కార్డ్. హల్లెలూయా. మీరందరూ మంచోళ్ళు, మీరు ఎవరు కూడా తిరుగుబాటు చేసేవాళ్ళు లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిరుగుబాటు చేశారా ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. భర్త మాట ఎదిరించారా ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. భర్త భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి, కొట్టేవాడిగా ఉండకూడదు, తిట్టేవాడిగా ఉండకూడదు, అనుమానించేవాడిగా ఉండకూడదు, గాయపరిచే మాటలు మాట్లాడేవాడిగా ఉండకూడదు, ద్వేషించేవాడిగా ఉండకూడదు. భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి. భర్త బయలు చెప్తుంది. ఎట్ సేమ్ టైం భార్య భర్తకు లోబడేదిగా ఉండాలి. ఏ కుటుంబంలో ఈ రెండు ఉంటాయో, భర్తలో ప్రేమ, భార్యలో లోబడేతనం ఉండిద్దో, ఆ కుటుంబం నిలబడింది. ఆ కుటుంబంలో యేసయ్య ప్రవేశం ఉండిద్ది. అని చెప్పండి. ఎవరు ప్రవేశం? యేసయ్య ప్రవేశం అనండి. భర్తగా నీలో ప్రేమ ఉండాలి, భార్యగా నీలో లోబడే తనం ఉండాలి. ఆ రెండు లక్షణాలను బట్టి యేసయ్య ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. సంఘంలో ఆత్మ చెప్పుకుంటున్న మాట చెవి కలిగిన వారు వినుగాక. కొన్ని కుటుంబాల్లోకి యేసయ్య ప్రవేశం ఎందుకు జరగలేదు అంటే, మారు పొందిన కుటుంబాలే, బాప్తిసం పొందిన కుటుంబాలే, ప్రభువులో పాల్గొనే కుటుంబాలే, మందిరానికి క్రమంగా వెళ్ళే కుటుంబాలే, దశభాగాలు ఇచ్చే కుటుంబాలే, పరిచయం చేసే కుటుంబాలే. కానీ కొన్ని కుటుంబాల్లో యేసయ్య ప్రవేశం జరగట్లేదు. కారణం ఏంటో తెలుసా? భర్త భార్యను ప్రేమించడు, భార్య భర్తకు లోబడుతూ తిరుగుబాటు చేస్తా ఉండేది, ఎదిరిస్తా ఉండేది. అందుకే ఆ కుటుంబాల్లో సైతానుడు వచ్చి నవ్వుతున్నాడు, యేసయ్య బయట నుండి బాధపడుతున్నాడు. దైవజనుడిగా, ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మీ కుటుంబాలు యేసయ్య ప్రవేశించే కుటుంబాలుగా ఉండునుగాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. రెండు చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రవేశించాలి చెప్పండి? ఎవరు ప్రవేశించాలి? మనం ఒకటి ఫోన్ చేసేట రీసెంట్గా ఒక 3 years మ్యారేజ్ చేసి నేను వాకింగ్ చెప్పాను, ఆ పెళ్ళిలో వాకింగ్ చెప్పాను. అన్నయ్య ఒక సమస్య వచ్చింది, ప్రార్థన చేయండి అన్నాడు. ఏంట్రా బాబు, ఎక్కడ మీరు ఉన్నారంటే పలానా స్థలంలో ఉన్నామని అన్న. ఏంటి సిస్టర్లు అందరు బాగున్నారు? బాగున్నాం కానీ అన్నయ్య, రాత్రి ఈమె వాళ్ళ తమ్ముడి చేత, వాళ్ళ నాన్న చేత నన్ను కొట్టించింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేసిందంట ఆ సహోదరి? కొట్టించిందంట. ఎవరిని? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భర్తని, కట్టుకున్న భర్తని తండ్రి చేత, అన్న చేత కొట్టించిందంట. అనాలు రావాలన్నా పాస్టర్లకి తిప్పలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెళ్లి చేసినందుకు, పెళ్లిలో ప్రసంగం చేసినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తానికి బాబు టైం లేదైనా నేను కాస్త మీటింగ్స్కి వెళ్తున్నాను, వీరుతున్నాను. రేపు ఉదయం కళ్ళను ఉండాలన్నాడు. ఉదయం ఎక్కడికి గుంటూరు దగ్గర లోపలికి చెప్పండి. మొత్తానికి వెళ్ళాను. వెళితే కట్టుకుంటున్నాడు, చేతి కట్టుకుంటున్నాడు. మళ్ళా వాళ్ళు చర్చికి వెళ్ళేవారు, మళ్ళా విశ్వాసులు, మళ్ళా దేవుని బిడ్డలు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొత్తానికి ఉదయం వెళితే సాయంత్రం దాకా భార్య భర్తలు ఇద్దరిని కౌన్సిలింగ్ చేస్తే నేను ఒకటే అన్నా, నీకు బుద్ధుందమ్మా అన్నా. ఇప్పుడు చేసింది అదే అది కాదు, అది కాదు, ఇది కాదు, షటప్ అన్న. లోపాలు ఉండొచ్చు భర్తలో, తొందరతనం ఉండొచ్చు భర్తలో. అందుకని
మీ నాన్న పిలిచి కొట్టిస్తావా, మీ అన్న పిలిచి కొట్టిస్తావా, అసలు నువ్వు విశ్వాసా పిశాచువా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంట్లో యేసయ్య ఉన్నాడా? యేసయ్య నివసించే ఇల్లేనా ఇది? మీరు యేసయ్య బిడ్డలేనా? మొత్తానికి సాయంత్రం వరకు కౌన్సిలింగ్ చేస్తే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఒకరు చెప్పుకున్నారు. చివరికి సమాధానం పడ్డారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, క్రైస్తవులనే, విశ్వాసులనే, దేవుని బిడ్డలనే పిల్లల మన కుటుంబాల్లో యేసయ్య ప్రవేశం ఉండలేదు. మన కుటుంబాలలో యేసయ్య ప్రవేశించే ఇల్లుగా మన కుటుంబాలు ఉండలేదు. కారణం ఏంటంటే భార్య భర్తను ప్రేమించట్లేదు, భర్తకి భార్య లోబట్టలేదు. ఇక్కడ ఉన్న బ్రదర్స్ చెప్తున్నాను, మీరు మీ భార్యను ప్రేమించేవారుగా ఉండాలి. సిస్టర్స్ చెప్తున్నాను, మీ భర్తలకు లోబడేవారుగా మీరు ఉండురు గాక. ఆమె అనట్లేదు. ఆమె అనకపోతే నాకు డౌట్ వచ్చింది. లోపల చెప్పండి. ఈ రోజు మీరు ఎంత బాధపడ్డా నాకు అనవసరం. దేవుడు మీకు ఈ మాట చెప్పమన్నాడు, చెప్తున్నాను. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ప్రభు పాదాల దగ్గర కనిపెడుతున్నప్పుడు ఈ మాట ప్రభు చెప్పమన్నాడు, మీకు చెప్తున్నాను. ఆమె అనండి. నేను అన్నందుకు ఆమె అంటున్నారు. స్వతంత్రంగా సంతోషంగా ఆమె అనండి. ఆమేన్. హల్లెలూయా. ఏ కుటుంబంలో భర్త భార్యను ప్రేమించేవాడుగా ఉంటాడు, భార్య భర్తకు లోబడేగా ఉండిందో, ఆ కుటుంబంలో ఎవరు ప్రవేశం ఉండింది? యేసయ్య ప్రవేశం ఉంటే ఇంకొకటి ప్రవేశించడానికి అవకాశం ఎవడాడు? సైతానుడు బయటనే ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ ఇంట్లో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. 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 విశ్వాసులైన స్త్రీలకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. శారా గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అబ్రహాము అంట ఈ అబ్రహాము కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో ఉన్న అబ్రహాము అంట యజమానుడా అని పిలుస్తూ వచ్చిందంట. ఏమని? అదే అంత ఈశ్వరమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మధ్య ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళాను. ఒక సిస్టర్ ఇద్దరు పిల్లల్ని సక్కనేసుకొచ్చింది. అంకులు ప్రార్థన చేయండి, అమ్మ నీ బర్త్డే అంటే రాజేష్ అంటారు. ఎవరంట? రాజేష్ అంటే ఒక తమ్ముడే అనుకున్నాను. పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనవడు దెబ్బకి క్యాటీని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడంటే మీ బర్త్డే అమ్మా అంటే నేనన్నాను, ఏమని పిలిచేవమ్మా? శారా అబ్రహాముని ఏమని పిలిచింది? అబ్రహాము అంట యజమానుడా, భార్యకి భర్త శిరస్సు. ఆమె చెప్పండి. హల్లెలూయా. పనికిమాలినోడా, దరిద్రుడా అని కొన్ని తిట్లుంటాయి కదా. తిట్లే మాట్లాడాల. షీ వాస్ రెస్పెక్ట్ టు హర్ హస్బెండ్. ఆమె తన భర్తకు గౌరవించింది. యజమానుడా, మీరు కూడా బైబిల్ చెప్తున్న పేతురు అంటాడు, ఆమె అబ్రహాము యజమానుడు అని పిలిచింది. మీరు కూడా ఆమె అడుగు జాడల్లో మీరు కూడా నడవగలిగితే మీరు ఆమెకు పిల్లలు అవుతారు అంటాడు. ఎవరి పిల్లలు? శారాకి మీరు పిల్లలు అవ్వాలంటే మీలో కూడా ఏముండాలి? లోబడుట. ఆమె చెప్పండి ఏంటని? లోబడుట. భర్తకి లోబడి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పేతురు ఇంట్లో ప్రవేశించాడు. కారణం ఏంటంటే ఆ ఇల్లు, పేతురు ఇల్లు యేసయ్య ప్రవేశించడానికి అనుకూలంగా ఉంది. మీకు హెచ్చరిక చేస్తున్నాను, మీ గృహాలు కూడా యేసయ్య ప్రవేశించడానికి అనుకూలమైన గృహాలుగా ఉంటుంది గాక. భార్య భర్తలు ఏమున్నా ఏమైనా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, లోబడాలి, ఘనపరుచుకోవాలి, గౌరవించుకోవాలి, తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. నేను ఒక సాక్ష్యం చెప్తాను. నా ఫ్యామిలీని, నా కుటుంబీకులని ఎంత బాగా చూసుకుంటానో పాస్టర్ గారు ఫ్యామిలీని కూడా అంతకంటే ఎక్కువ బాగా చూసుకుంటాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మాకు సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఇచ్చాడు మాకు. నా ఫ్యామిలీని ఎక్కడ మాకు పక్షపాతం ఉండదు. మీరు కూడా పక్షపాతం లేనిటువంటి ప్రేమ మీరు కలిగి ఉండదు కాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు వాళ్ళ డాడీ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళ వదిన కానీ, వాళ్ళ పిల్లలు
పిల్లలుగా, నా ఫ్యామిలీని ట్రీట్ చేస్తాను. అందుకే వాడు వస్తే విషయపెట్టి వెళ్ళడానికి అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు. అంటే ఆ ప్రేమ దేవుని స్తోత్రం చెప్పండి. అంటే గమనించండి, యేసయ్య ప్రవేశించడానికి పేతురు ఇల్లు అనుకూలంగా ఉంది. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఈ మధ్య, మీ గృహాలు కూడా యేసయ్య ప్రవేశించడానికి అనుకూలంగా ఉంటుంది గాక. హల్లెలూయా. గొడవలు వినబడకూడదు మన కుటుంబాల్లో, క్యారెక్టర్ వినబడకూడదు మన కుటుంబాల్లో, సినిమా పాటలు వినబడకూడదు మన కుటుంబాల్లో, సీరియల్స్ వినపడకూడదు మన కుటుంబాల్లో, సాతానుకు సంబంధించిన ఏ ఆనవాళ్ళు మన కుటుంబంలో కనపడకుండా ఉన్నప్పుడు యేసయ్య మన ఇంటిలో చక్కగా ప్రవేశిస్తాడు. ఆయన మన ఇంట్లో ప్రవేశించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అద్భుతం జరిగింది. అద్భుతం అనండి, కొంచెం గట్టిగా చెప్పాలి. అద్భుతం అనండి, అద్భుతం. హల్లెలూయా. అద్భుతము యేసయ్య మీకు చేయాలి అంటే మీ ఇంట్లో కూడా యేసయ్య ప్రవేశించును గాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఒకసారి పక్కన వాళ్ళకి చెయ్యించి మీ ఇంట్లో యేసయ్య ప్రవేశించును గాక అని చెప్పండి. చెప్పాలి. ఇంట్లోతో పాటు ఒంట్లో కూడా ప్రవేశించును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఈ మధ్య బైబిల్ కాలేజ్కి వెళ్తున్నాను నేను. యేసయ్య మన ఇంట్లో ఉంటాడు, ఒంట్లో ఉంటాడు. మన ఒంట్లో ఉన్న సంగతి దెయ్యాలు కూడా తెలుస్తాయి. ఆమేన్ చెప్పండి. అవునా కదా? మొన్న ఒంగోలు నేను బైబిల్ కాలేజీలో టీచ్ చేయడానికి వెళ్ళాను. నేను పాస్టర్ గారు అన్నయ్య మేము వెళ్తా ఒంగోలు రమ్య హోటల్లో టిఫిన్ చేశాం. కారణం దిగాం. ఆ హోటల్లోకి వెళ్ళేటప్పుడు ఎవరో ఒక స్వామీజీ నాను అదే పని చూస్తున్నాడు. నా చేతిలో బైబిల్ లేదు, బైబిల్ కావాలనే ఉంది. ఇద్దరు దిగాం. హోటల్ రమ్య ఒంగోలు వెళ్ళినప్పుడల్లా అక్కడ టిఫిన్ చేస్తాం. సో మనకి ఇంకా కాస్త టైం ఉంది కాబట్టి, బైబిల్ కాలేజీ టైం ఉంది కాబట్టి టిఫిన్ చేద్దామని అక్కడ హోటల్ రమ్యాలు దిగితే ఆ హోటల్ ఎదుట స్వామి ఉన్నాడు. కాలు దిగటం వాడు ఏం చేస్తాడంటే నా అదే కోపంగా చూస్తున్నాడు. నేను గమనించదా, ఒకసారి చూసాను వాడి దృష్టిలో ఏదో మారుతుంది. సరే వాళ్ళ దృష్టి ఏమో దిగుతాడు వాడని మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళా వాడని చూశాడు. ఇంకా ఎక్కువగా చూస్తున్నాడు, కోపంగా చూస్తున్నాడు. చూస్తా మీరు నమ్ముతారు లేదో, అంటే ఇట్లా శ్వాస పైకి కిందకి వదులుతున్నాడు. సరే లోపలికి వెళ్ళి టిఫిన్ ఆడించాం. టిఫిన్ చేసినప్పుడు కూడా ఒక దృష్టి వాడి మీద వేసాడు. వాడు బయట ఉండి లోపల టిఫిన్ చేస్తాడు, నా వైపు అదే పనిగా చూస్తున్నాడు. మొన్నే సోమవారం మీరైతే భయపడిపోయి జ్వరం వచ్చేదేమో. మొత్తానికి ఇక్కడ నా దేవునాథ్ భయపరుస్తున్నాడు. హీ సంథింగ్ రాంగ్. వెంటనే టిఫిన్ చేస్తూనే భాషలతో స్పీకింగ్ టాంగ్స్, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిని భాషలో మాట్లాడుతూ మొత్తానికి టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళాను. నేను దగ్గరకు వస్తా ఉంటే చెయ్యగలుగుతున్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే రావద్దు ఇట్లా అంటున్నాడు. రావద్దు చెప్పండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే మనలో ఉండేవారు లోకంలో ఉండేవారు. ఆ స్వామీజీలో ఉండేవారు, మనలో ఉండేవారు. హల్లెలూయా. మొత్తానికి కళ్ళు అంటే కళ్ళు బలవంతాన్ని ఇచ్చాయి. ఏంది ఇందాక నుంచి చూపులో మార్పు వచ్చింది. నీలో యేసయ్య ఉన్నాడు. నేను చెప్పినా నీకు సువార్త, నేను ఏమైనా బోర్డు తగ్గించుకున్నాను, నేను నాలో యేసయ్య బోర్డు ఏమన్నా నాలో బోర్డు ఉందా? దురాత్మలకు దెయ్యాలకు తెలుసు మనలో ఎవరు. మన ఇంటిలో ప్రవేశించేవాడు, మన ఒంటిలో కూడా ప్రవేశించే దేవుడు ఆయన. స్వామీజీకి నేను సువార్త చెప్పాను,
సువార్త చెప్పి యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నమ్మకయ్యా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? యేసయ్య గొప్ప దేవుడయ్యా, ఆయన నమ్ముకుంటే నాకు జీవనాధారం లేదు అన్నాడు. నేను చెప్పాను, ఆయన నమ్ముకో, నీ జీవితానికి ఒక మార్గాన్ని ఆయన చూపిస్తాడు అని నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొంత ఆయనకి ఇచ్చేసేసాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. సింపుల్ అండి. నేను సువార్త అంటే లోపల మన లోపల ఉన్న వాడిని ఆయన క్యాచ్ చేశాడు. మన లోపల ఎవరుందో దెయ్యాలు తెలుసు, మన ఇంట్లో ఎవరుందో దెయ్యాలు తెలుసు. యేసయ్య ఉన్నాడా, దెయ్యాలు ఉన్నాయా బాగా తెలుసు. కాబట్టి మొదటి మాట, పేతురు ఇంటిలోనికి యేసయ్య ప్రవేశించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు చూసాడట? ఏం పడి ఉందంటే దేనితో పడి ఉంది? జ్వరముతో పడి ఉన్న పేతురు అత్తను ప్రభువు చూచి. ఈరోజు దైవజనులు నేను ప్రవచనం చెప్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని సైతానుడు ఎక్కడెక్కడ పడవేశాడు, మీ కుటుంబంలో ఉన్న వారిని ఎక్కడెక్కడ సైతానుడు పడేశాడు, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. పడిపోయినటువంటి నిన్ను, పడిపోయినటువంటి నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తబోతున్నాడు. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు అంత పడిందంట. దేనితో పడింది? జ్వరముతో పడిపోయిన మంచం మీద. ఈరోజు కూడా చాలా మంది విశ్వాసులు, చాలా మంది క్రైస్తవులు, చాలా మంది దేవులను సైతాను కొన్ని వాటిల్లో పడగొడుతున్నాడు. కొన్ని విషయాల్లో పడిపోయినట్టుగా చేస్తున్నాడు. ఈరోజు పిల్లలు మీరు వేటేటి ద్వారా పడ్డారో దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. మీరు ఎక్కడెక్కడ పడిపోయారో దేవుడు మిమ్మల్ని చూస్తున్నానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావు కదా, నన్ను పడ్డ నేను లేవగలుగుతానా? పడిపోయిన నా కుటుంబం లేవగలిగిందా? చితికిన నా బ్రతుకు లేవగలిగిందా? చితికిన నా కుటుంబం లేవగలిగిందా? పడిపోయినటువంటి నిన్ను దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చూస్తున్నానంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. సైతానుడు ఎక్కడెక్కడ నిన్ను పడగొట్టాడు, ఆత్మీయులు ఎక్కడెక్కడ పడిపోయావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. మనుషులు ఎవరు చూడకపోయినా పర్వాలేదు. ముగిస్తున్నా. మనుషులు ఎవరు చూడకపోయినా పర్వాలేదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూచాడు. పేతురు అంత పడి ఉండుట ఆయన చూచాడు. నీవు కూడా ఎక్కడెక్కడ పడిపోయావో, నీ కుటుంబంలో నీ భర్త, నీ పిల్లలు ఎక్కడెక్కడ పడిపోయారో, ఏ విషయాల్లో పడిపోయారో, లెగవలేని స్థితిలో ఉన్నారో దేవుడు కూడా చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పడి ఉన్న అతని అత్తను చూచి, మూడో మాట, ఆయన ఆమె చెయ్యి పట్టుకుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు ఇంటిలో ప్రవేశించాడు. మీ ఇంటిలో కూడా ఆయన ప్రవేశిస్తాడు. పడిపోయినటువంటి ఆమెను చూచాడు. పడిపోయినటువంటి మిమ్మల్ని కూడా ఆయన చూస్తున్నాడు. మూడవదిగా చేసిన పని, ఆమెను ఆయన పట్టుకొని. అమ్మాట చెప్పండి. పట్టుకొని అనండి. ఎవరు పట్టుకున్నాడు? పేతురు అత్తను పట్టుకున్నాడు. అంటే స్పర్శ. ఈరోజు నా దేవుడు నిన్ను కూడా పట్టుకున్నాడు. నీ కుటుంబాన్ని పట్టుకును గాక, నీ భర్తను పట్టుకును గాక, నీ పిల్లల్ని పట్టుకును గాక, నీ కుటుంబాన్ని పట్టుకును గాక, నీ కలిగిన ప్రతి ఆయన పట్టుకును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ఎవరు పట్టుకోవాలి మనల్ని? చెప్పండి. మనుషులు పట్టుకోవాలా, యేసే పట్టుకోవాలా? మనుషులు నువ్వు బాధలో ఉంటే కొంతకాలం పట్టుకుని ఉంటారు, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే కొంతకాలం మీద పట్టుకొని ఉంటారు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కొంతకాలం మీద పట్టుకొని ఉంటారు. కానీ ముదిమి వచ్చు వాళ్ళు నేను పట్టుకునేవాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, మనుషులు పట్టుకోవడం మంచిదా, దేవుడు పట్టుకోవడం మంచిదా? ఎంతమంది నమ్ముతున్నారు? మీ చేతులన్నీ దేవుడు చూస్తుంది. కానీ అలాగే మిమ్మల్ని పట్టుకోను గాక, మిమ్మల్ని పట్టుకోను గాక, మిమ్మల్ని పట్టుకోను గాక.
చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. ఆమెను ఆయన పట్టుకొని హల్లెలూయా. ఎవరు పట్టుకున్నారు? నేను చదువుకుని పరిచయకు వచ్చిన కొత్తలో పలకరించే ఎవరు లేరు. తిన్నావా పాస్టర్ గారండి అన్నవాళ్ళు ఎవరు లేరు. 24 సంవత్సరాల క్రితం ఒకరోజు అలా ప్రభు సన్నిధిలో ఇంటికి అద్దె కట్టుకోవాలి 200 రూపాయలు. నెలాఖరు అయిపోయింది. 3-4 తారీఖుల్లో డబ్బులు కట్టాలి. ఇంటి ఓనర్కి 200 రూపాయలు. ఇక్కడే పన్నీరు సింగం ఇల్లు మీ అందరికీ తెలుసు. ఆమె అద్దె టైం దాటిపోతే మొహం మార్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె చచ్చిపోయింది. సరే ఆ టైంలో ఇంకా 2 రోజులే టైం ఉంది. టైంలో ప్రభా నేను దర్శనంతో వచ్చావు కలుగురు. నైనా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నీవే పట్టించుకునే దేవుడు. నీ మీదే ఆధారపడ్డాం. మాకు 200 రూపాయలు కావాలి, ఇంటర్ని కట్టాలి అని అలాగో పాస్టర్గా నేను మధ్యాహ్నం పూట బంధువులు కొట్టుకుని 9 నెలల పిల్లడు వాడు అట్లా కొట్టుకుని ప్రార్థన చేస్తా. గదిలో చిన్న రూమ్ అది, సరైన మంచం కూడా లేదు. అది నాకు ఆ టైంలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మీరు నమ్ముతారు లేదు, కరెక్ట్గా 2 గంటలకి పోస్ట్ మ్యాన్ వచ్చి శ్యామ్ శ్యామ్ అంత రోడ్డు మీద కాకేసి కేకలేమంటారు. నన్ను పేరు పెట్టి శ్యామ్ శ్యామ్ అంటున్నాడు. ఎవరురా బాబు అని వెంటనే ప్రార్థనలో లేచి బయటికి చూస్తే నువ్వేనా పాస్టర్? చర్చి ఏది నీకు? చర్చి ఏదయ్యా అద్దీంట్లో జరుగుతున్నాను ప్రార్థన. నువ్వు పాస్టర్ అన్నాడు. మాస్టర్ గారేనయ్యా. పోస్ట్ మ్యాన్ ఇంక డీటెయిల్స్ జరుగుతున్నాడు. ఎవరో ఒక వ్యక్తి నాకు ప్రేరేపించబడి 1000 రూపాయలు పంపించాడు. అది నాన్న దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను 200 అడిగితే నా దేవుడు 800 ఎక్స్ట్రా ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. నేనేనయ్యా పాస్టర్ చర్చి లేదయ్యా, ఇంట్లో పెట్టుకుంటున్నా. ఆయన పేరు రామకృష్ణ. ఆయన చనిపోయింది. ఆయన పోస్ట్ మ్యాన్ మన కాలనీ అప్పుడు. వెంటనే ఎవరైనా నీకు 1000 రూపాయలు పడింది అన్నాడు. అంటే 24 సంవత్సరాల క్రితం 1000 రూపాయలు అది చాలా గొప్ప. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు అన్నాడు ఎవరు పంపారో నాకు తెలియదయ్యా. వెంటనే ఆ 1000 రూపాయలు ఎంత వచ్చింది అన్న లెక్కేస్తున్నాడు. అన్ని 100 లెక్కేస్తున్నాడు. 100 రూపాయలు కాకి కొట్టి కారణం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని 100 లెక్క. నేను అనుకున్నాను ఏ 100 200 అనుకున్నా. ఇంత పొద్దు తీసాడు. ఎంత పొద్దు తీసి 1 2 3 నా పరిస్థితి చూడాలి. ఇట్లా ముఖం అంతా బంగారు తండ్రి ఆయనకి ఏమి ఇచ్చి మనం ఆయన రుణం తీర్చుకోలేదు. ఆయన ఎలా పట్టుకుంటాడో చెప్తున్నా. 1000 రూపాయలు లెక్కేస్తున్నాడు. నాకు అనిపించింది దానిలో ఎంతో 100 200 ఇస్తాడే మిగిలిన ఎవరికి అనుకుంటా. 1000 రూపాయలు దాకా లెక్కేసి 4 సార్లు లెక్కేసాడు. 4 సార్లు లెక్కేసి ఇదిగో సంతకం పెట్టాడు. అప్పుడు గుడ్డి కొట్టుకుందండి. వెంటనే ఆ 1000 రూపాయలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. వెంటనే సంతకం పెట్టేసేస్తే ఏమన్నా తెలుసా, 1000 రూపాయలు పంపించాడు కదా నాకేందంటున్నట్టు చూస్తున్నాడు. అంటే పోస్ట్ మ్యాన్ ఆ దినాల్లో ఏదైనా మనీ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. నా దేవుడు 1000 రూపాయలు ఇచ్చాడు అని నేను 100 రూపాయలు తీసి ఆయనకి ఇస్తుంటే ఎంత తీసుకోమంటావు అంటున్నాడు. ఆయన ఎంత తీసుకోమంటావు అంటే ఆయన 5 10 20 30 తీసుకోమనుకుంటాడు అనుకున్నాడు. లేదు ఆ 100 నువ్వు ఏం తీసుకోవాలి. చెప్పకూడదు.
ఆయన పట్టుకుంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఆయన పట్టుకుంటే నీ అవసరాలు తీర్చబడతాయి. ఆయన పట్టుకుంటే నీ కొదువు తీర్చబడింది. ఆయన పట్టుకుంటే నీ దరిద్రత తొలగిపోయింది. ఆయన పట్టుకుంటే నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ